హాయ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఉదాహరణకి మనకి ఏంటంటే ఈరోజు నేర్చుకునే టాపిక్ ఏంటంటే కీబోర్డ్ ఉంది కదా, మీరు ల్యాప్టాప్ కీబోర్డ్ తీసుకున్నా సరే, లేకపోతే సిస్టంలో కీబోర్డ్ తీసుకున్నా సరే, దానికి బటన్స్ ఉంటాయి కదా, విండోస్ బటన్ అంటే విండోస్ బటన్ అంటే అందరికీ తెలుసు కదా. స్పేస్ బార్ దగ్గర స్పేస్ బార్ పక్కన అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. స్టార్ట్ బటన్ కూడా విండోస్ బటన్ లాగా చూపిస్తాం మనం. చూసారా, రెండు బటన్స్, విండోస్ బటన్ స్పేస్ బార్ పక్కన ఉంది. అదేవిధంగా అటువైపు స్పేస్ బార్ పక్కన కూడా విండోస్ బటన్ ఉంది. సో ఆ బటన్కి షార్ట్ కట్ కింద మనం వాడుకోవచ్చు అనమాట. మిరాకిల్ చేస్తుంది అది. ఉదాహరణకి విండోస్ బటన్ పట్టుకుని ప్రెస్ చేసి హెచ్ అని లెటర్ని ప్రెస్ చేస్తాం అనుకోండి, కీబోర్డ్ నుంచి విండోస్ బటన్ని ప్లస్ హెచ్ అని బటన్ని కలిపి ప్రెస్ చేస్తే మనకి వాయిస్ టైపింగ్ సర్వీసెస్ వస్తుంది అనమాట. చూడండి, వాయిస్ టైపింగ్ చూడండి, అక్కడ ఒక సింబల్ వచ్చింది చూసారండి. విండోస్ ప్లస్ హెచ్ ప్రెస్ చేయగానే మనకు ఒక సింబల్ వచ్చింది, మైక్ సింబల్ ఒకటి వచ్చింది అనమాట. దాన్ని చూడండి, దాని పైన ఉంది స్టార్ట్ వాయిస్ టైపింగ్ అని ఉంది. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసి మనం మాట్లాడదాం. హాయ్, 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 హలో, హాయ్, హలో, హలో, హాయ్, హాయ్, హలో, 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 హలో. మళ్ళీ ప్రెస్ చేద్దాం సరే. హలో, 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 హలో. చూసారా, అంటే మన కర్సర్ ఆ పర్టికులర్ టెక్స్ట్ ఎడిటర్లో ఉంది. ఇందాక ఎందుకు రాలేదు? మన యొక్క కర్సర్ అక్కడ టెక్స్ట్ ఎడిటర్లో లేదు. అంటే నోట్ ప్యాడ్ కానీ, వర్డ్ ప్యాడ్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ వాటిల్లో టెక్స్ట్ ఎడిటర్లో మన కర్సర్ ఉంటే మనం మాట్లాడింది వస్తుంది అనమాట. మళ్ళీ చూద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. చూడండి ఒకసారి. విండోస్ బటన్ హెచ్, వెల్కమ్, 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 వెల్కమ్. సరేండి. హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ. అదనమాట. అంటే మనం ఏదనుకుంటే డేటాని ఆ డేటాని మనం ఇవ్వచ్చు అనమాట. అంటే కరెక్ట్గా ప్రాపర్గా వాయిస్ కరెక్ట్గా రికార్డ్ చేసి దాన్ని కర్సర్ టెక్స్ట్ ఎడిటర్లో ఉండేలా చూసుకున్నాం అనమాట. ఇది ఒక మిరాకిల్ అండి. విండోస్ ప్లస్ హెచ్ అనమాట. ఇది ఒక మిరాకిల్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం ఏంటంటే విండోస్ ద్వారా చూడండి, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అర్జెంటుగా అందాక మనం ఏం చేస్తాం, ఇంకొక వర్క్ ఏదైనా ఉన్నప్పుడు అందాక మనం చేస్తున్న వర్క్ని మినిమైజ్ చేస్తాం. మినిమైజ్ చేయడానికి కూడా షార్ట్ కట్ బటన్ ఉంది అక్కడ, విండోస్ ప్లస్ డి. సరే, ఏమైనాయండి మన విండోస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా హైడ్ అయ్యింది. అందాక టెంపరీగా హైడ్ అయ్యింది. ఆ టెంపరీగా హైడ్ అవ్వడానికి ఉపయోగించేది విండోస్ డి అనమాట. విండోస్ డి ఆటోమేటిక్గా. చూడండి, విండోస్ డి దీనికి ట్యాబ్స్ అన్ని మినిమైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, లేదా విండోస్ అని మినిమైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి అర్జెంటుగా మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఆ చేస్తున్నప్పుడు మనకి యూట్యూబ్లో కానీ, లేకపోతే అదే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ ఏమైనా ఎమోజీలు అవి కావాలన్నా కూడా ఈ విండోస్ పట్టుకుని డాట్ను ప్రెస్ చేస్తాం. చూసారా, విండోస్
లో ఎమోజీస్ వస్తాయి. మనకి ఏది కావాలంటే ఆ ఎమోజీ పెట్టుకోవచ్చు. జిఐఎఫ్ ఫైల్స్ కూడా రావడం జరుగుతాయి అన్నమాట. చూసారా, మనకి ఏది కావాలంటే అది జిఐఎఫ్ తీసుకోవచ్చు, లేకపోతే ఆ ఎమోజీలు తీసుకోవచ్చు. చూడండి లోడ్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉంటే లోడింగ్ టైం పడుతుంది కదా, అదనమాట. చూడండి అలాగే మన ఏమైతే కావాలో అవన్నీ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి ఇది ఫర్ సపోజ్ ఇది కావాలనుకోండి, ఇది ఇచ్చుకుంటాం మనం. ఓకే, మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. తెలిసిందే కదండి ఆ విషయం. సో అంటే దానికి షార్ట్ కట్ బటన్ ఏంటంటే విండోస్ ప్లస్ డాట్ అన్నమాట. ఇమోజీస్, జిఐఎఫ్ ఫైల్స్ ఇవన్నీ రావాలంటే విండోస్ ప్లస్ డాట్ ప్రెస్ చేయాలి. ట్యాబ్స్ మినిమైజ్ అవ్వాలంటే విండోస్ ప్లస్ డి. ప్లస్ అని ఎందుకు చెప్తున్నానంటే ప్లస్ అని క్లిక్ చేయక్కర్లేదు, విండోస్ డి కలిపి పట్టుకోవాలని చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత విండోస్ హెచ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఏదైనా డేటా వాయిస్ టైపింగ్ చేయాలంటే, మనం ఏదైనా డేటాని టైప్ చేయాలంటే మనం టైపింగ్ చేయక్కర్లేకుండా మనం మాట్లాడింది టైప్ అయిపోవడానికి విండోస్ హెచ్ అనే బటన్ ఉపయోగపడుతుంది అనమాట. నా షార్ట్ కట్కి ఉపయోగపడుతుంది. మనం వర్క్ చేస్తున్నప్పుడు ఉన్న బలంగా దేనన్నా స్క్రీన్ షాట్ తీయాలనుకోండి, అనుకూలంగా మనం దేనన్నా స్క్రీన్ షాట్ తీయాలంటే విండోస్ షిఫ్ట్ ఎస్. విండోస్ షిఫ్ట్ ఎస్ అంటే చూడండి ఇక్కడ ఈ సింబల్ వచ్చింది. స్క్రీన్ షాట్ దేన్నైనా లాగా తీయచ్చండి, అలాగే మనం తీయచ్చు అనమాట స్క్రీన్ షాట్. దాన్ని మళ్ళీ క్లిప్ బోర్డ్లో అది మనం సేవ్ చేసుకుంటూ అది తర్వాత ప్రాసెస్. చూడండి సేవింగ్ గడుపుతుంది. స్నిప్పింగ్ టూల్ ద్వారా ఆటోమేటిక్గా మనం సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడికైనా షేర్ చేయొచ్చు. సేవ్ చేసుకుంటాం అన్నమాట. అలాగే అక్కడ కూడా సేవ్ చేసుకుంటాం ఏదో పేరు ఇచ్చి సేవ్ అవుతాం. సో అంటే విండోస్ షిఫ్ట్ ఎస్ ఎందుకు మనకు వస్తుందండి, దేనికి యూజ్ అంటే విండోస్ షిఫ్ట్ ఎస్ని ప్రెస్ చేస్తే విండోస్ బటన్ షిఫ్ట్ ఓకే ఎస్ అని లెటర్ని ప్రెస్ చేస్తే మనకి ఏమొస్తుంది, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అన్నమాట. స్నిప్పింగ్ టూల్ ద్వారా స్క్రీన్ షాట్ మనం తీసుకోవచ్చు. ఇది ఒక యూజ్. నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్న పాటను నేను ఏం చేస్తున్నాను, రికార్డింగ్ చేస్తాను. ఏదో ఒక రికార్డింగ్ సాఫ్ట్వేర్ ద్వారా నేను రికార్డింగ్ చేస్తాను. అలాగే విండోస్ బటన్ ఉపయోగించి కూడా రికార్డింగ్ చేయొచ్చు అనమాట. విండోస్ బటన్ ఉపయోగించి కూడా రికార్డింగ్ చేయొచ్చు. ఎలాగంటే విండోస్ ఆల్ట్ ఆర్, విండోస్ బటన్ ఆల్ట్ బటన్ ఆర్ అని లెటర్, విండోస్ బటన్ ఆల్ట్ బటన్ ఆర్ అని లెటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ అంతా రికార్డ్ అవుతుంది. చూద్దాం, విండోస్ బటన్ ఆల్ట్ బటన్ ఆర్ బటన్ ఓకే ఆటోమేటిక్గా చూడండి రికార్డింగ్ సింబల్ వచ్చింది అక్కడ పైన. చూడండి స్టాప్ బటన్ వచ్చింది. తర్వాత మైక్రో ఫోన్ టర్న్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మన ఏమవుతుంది, రికార్డింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. మనం స్టాప్ చేయాలంటే దీన్ని స్టాప్ చేసేయచ్చు, దీన్ని స్టాప్ చేసేయచ్చు. అంటే చూడండి గేమ్ క్లిప్ రికార్డెడ్ అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదంతా రికార్డ్ అయిందనమాట. సో దీనికి షార్ట్ కట్ బటన్ ఏంటంటే రికార్డింగ్కి స్క్రీన్ మొత్తం రికార్డ్ అవ్వడానికి విండోస్ ఆల్ట్ ఆర్, విండోస్ ఆల్ట్ ఆర్. సో ఇవాళ మనం కొన్ని షార్ట్ కట్ కీలు చెప్పుకున్నాం. విండోస్ బటన్ ద్వారా మనము ఏ పనులు చేయొచ్చు, విండోస్ బటన్ని ఏ విధంగా షార్ట్ కట్ బటన్ కింద ఉపయోగించుకోవచ్చు. సో షార్ట్ కట్ బటన్ అంటే ఏంటి, దాని ద్వారా ఇంకో బటన్ ప్రెస్ చేస్తే లేదా ఇంకో లెటర్ని ప్రెస్ చేస్తే ఒక ప్రత్యేకమైన పని జరుగుతుంది అనమాట. దాంట్లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం, విండోస్ హెచ్ ఏంటంటే విండోస్ హెచ్. విండోస్ హెచ్ ఏం చేస్తుంది, మనకి వాయిస్ టైపింగ్ అనమాట. అంటే మనం ఏదైనా చెప్తే ఆటోమేటిక్గా అది టైప్ అయిపోద్ది అనమాట, టెక్స్ట్లో మార్చేస్తుంది అనమాట. రెండోది ఏం చెప్పుకున్నాం, విండోస్ డి అంటే మనం ఉన్న పరంగా ట్యాబ్స్ అన్నింటినీ మనం మినిమైజ్ చేసుకోవాలనుకుంటే ఓకే టాస్క్ బార్ మీదకి వచ్చేసి హైడ్ అయిపోతాయి అందాక, విండోస్ డి అని మనకి. తర్వాత ఎమోజీ ఐకాన్స్ జిఐఎఫ్స్ ఉన్న పరంగా మనకు వాట్సాప్లో కానీ అక్కడికి కానీ రావాలంటే మనం ఏం చేయొచ్చు, విండోస్ ప్లస్ డాట్ని ప్రెస్ చేస్తే ఎమోజీ ఐకాన్స్ జిఐఎఫ్స్ మనకు కనబడతాయి అనమాట. అదే కాకుండా తర్వాత మనకి ఉన్న పరంగా ఏదైనా స్క్రీన్ షాట్ కావాలనుకోండి, అంటే ఒక పాటలో ఒక హీరో హీరోయిన్ బొమ్మ వచ్చింది అనుకోండి, ఆ స్క్రీన్ షాట్ కావాలి, లేకపోతే సంథింగ్ ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అంటే స్క్రీన్ షాట్ కావాలి అనుకుంటే ఏం చేస్తాం మనం, ఆటోమేటిక్గా విండోస్ షిఫ్ట్ ఎస్ అనమాట. విండోస్
షిఫ్ట్ వేసుకొని ప్రెస్ చేస్తాం. ఇప్పుడు స్క్రీన్ మొత్తం రికార్డ్ అవ్వాలంటే ఇప్పుడు చూడండి నేను చెప్పింది ఆటోమేటిక్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను. అదేవిధంగా షార్ట్ కట్ బటన్ ఒకటి ఉంది, విండోస్ ఆల్ట్ ఆన్. ఏంటంటే విండోస్ ఆల్ట్ ఆన్ ఇది ప్రెస్ చేసుకుంటాం అన్నమాట. ఇది ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా స్క్రీన్ మొత్తం ఏమవుతుందండి, రికార్డింగ్ అవుతుంది. స్క్రీన్ మొత్తం ఏమవుతుందండి, రికార్డింగ్ అవుతుంది. సో ఇవాళ మనం విండోస్ బటన్ ఉపయోగించి దాని ప్రత్యేకతలు కొన్ని తెలుసుకున్నాము. వచ్చే క్లాసుల్లో కొన్ని విషయాల గురించి మరి తెలుసుకుందాం మనం. ఏమన్నా మీ కామెంట్లు, మీ సజెషన్ ఏమన్నా ఉంటే తెలియజేయగలరు. ఇంకా కోర్సులు రానున్న రోజుల్లో కోర్సులు కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా ప్రారంభిస్తాను. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి. అది కంప్యూటర్స్ లింక్ పెడతాను మీకు. ఏమైనా కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్లో ఇవ్వచ్చు, మీరు సజెషన్లు ఇవ్వచ్చు. అదేవిధంగా ఇంకా మా ఛానల్కి అభివృద్ధి చెందడానికి తోడ్పడవచ్చు మీరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ విజయ్ కుమార్, అది కంప్యూటర్స్ కార్పొరేట్.